ఇప్పుడు మనం కాకమాను విలేజ్లో ఉన్నాం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో కారుమంచి ప్రసాద్, ఆయన పేరు తెలియనటువంటి వారు ఉండరు. ఎందుకనంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఆయన అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకం, ముఖ్యంగా ఆయన స్వతహాగా కుటుంబం నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ ఆయన చేస్తున్నటువంటి సహాయం, దానిలో భాగంగానే ఈరోజు కాకమాను అనే గ్రామంలో దాదాపుగా 25 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే కొంతమంది ప్రముఖులు వచ్చారు. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనివల్ల యువ రైతులకు కానీ రైతులకు అందేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే లాభదాయకమైనటువంటి వ్యవసాయం ఎలా చేయొచ్చు అని కారుమంచి ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముఖ్యంగా నెంబర్ 1 ఛానల్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకనంటే మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, అలాగే స్కూళ్ళ పునరుద్ధరణ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ. 25 కోట్ల రూపాయలతో ఇది ఎందుకు మీకు చేయాలనిపించింది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? స్వతహా నా జీవితం మొదలైంది ఒక రైతుగా ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో రైతు ఒక విత్తన ఉత్పత్తిదారుగా, అట్లాగే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయటం, ఈ సీడ్ ప్రొడక్షన్లో గణనీయమైన మార్పు తీసుకురావటం, ఈ సీడ్ ప్రాసెసింగ్ డెమోయిన్లో. దాని తర్వాత ఇప్పుడు రాబోయే కాలంలో జరగబోయే పరిణామాలు, వ్యవసాయంలో యాంత్రీకరణ లేకుండా కష్టమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏంటంటే మనకున్న టెక్నాలజీస్ కనుక ఉపయోగించుకొని వ్యవసాయం చేపట్టేటట్లయితే మళ్ళా వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది అనేది నా దృఢ అభిప్రాయం. దీంట్లో ఇక్కడ కాకమానులో ఇప్పుడు పెట్టిన ప్రాజెక్టు విషయానికి వస్తే, ఇక్కడ ఫార్మ్ మెకనైజేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ రీసెర్చ్, ఇది దీంట్లో మేము ప్రస్తుతానికి చేయబోయే కార్యక్రమాలు వచ్చేటప్పటికి డ్రోన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటం ఇక్కడ లోకల్ యువతకి, అదేవిధంగా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేయటం, అసెంబ్లింగ్, దాని తర్వాత రీసెర్చ్, ఈ డ్రోన్స్లో ఇంకా ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే దాని మీద రీసెర్చ్. ఇది ఈ కార్యక్రమం కోసం ఇక్కడ ఈరోజు జరిగిన శంకుస్థాపన కార్యక్రమం. అది దీంట్లో ఈ ఫార్మ్ మెకనైజేషన్లో కూడా యాంత్రీకరణ అనేది వివిధ దేశాల్లో అద్భుతంగా జరుగుతూ ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే ఉపయోగించుకుంటూ ఉన్నారో సాంకేతికత, ఈ ఫార్మ్ మెకనైజేషన్, అలాంటి ఎక్విప్మెంట్ మొత్తం మన ఇక్కడ తీసుకొచ్చి ఈ కాకమాను గ్రామాన్ని ఒక సెంటర్గా క్రియేట్ చేయాలనేది నా కోరిక. ఆ విధంగా చేసినట్లయితే ఇది భవిష్యత్తులో యువతకి మంచి ఉపాధి జరుగుతుంది, వీళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు కాగలిగే పరిస్థితి వస్తుంది. ఇది నా దృఢ అభిప్రాయం. దాంతో ఇది ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను. చూడాలి ఏ మేరకు సఫలీకృతం అవుతానో చూడాలి. దీనికి ఇది పెట్టిన ఉద్దేశం అది కారణం. సార్ ముఖ్యంగా మీరు అంటే రైతుగా సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగారు. దానికి సంబంధించి ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఈ స్థాయికి వచ్చారు. ఒక ప్రసాద్ సీడ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందినటువంటి సంస్థగా మారిపోయింది. ఇలాంటి క్రమంలో మీరు చేపట్టినటువంటి ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది? ముఖ్యంగా 1000 మందికి మీరు ఉపాధిని ఇస్తారు, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఇస్తారు. అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ మన దేశం లేదు, అందులోనూ కూడా ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా లేదు, ఈ గ్రామంలో కూడా అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి ఉపాధి కోసం కానీ లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ కానీ వారికి ఏ విధమైనటువంటి సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి దీంట్లో తర్ఫీదు అంటే ఇతర దేశాల నుంచి ఎవరైనా తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? మీకు ఇప్పుడే చెప్పాను కదా, దీంట్లో ఇక్కడ ఈ డ్రోన్ ట్రైనింగ్ అది మొదటి స్టెప్ అయితే, దాని తర్వాత డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ రెండో స్టెప్ అయితే, దాని తర్వాత ఈ ఫార్మ్ మెకనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా యువత ట్రైన్ అయితే వాళ్ళకి అర్థం అయిపోతుంది వ్యవసాయం ఎంత సులువుగా చేయొచ్చు అనేది. ఇది నా అభిప్రాయం. దీంతో ఉన్న యువత కష్టపడి పని చేయదలుచుకుంటే ఈ యాంత్రీకరణను ఉపయోగించుకొని వ్యవసాయంలో మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అనేది నా అభిప్రాయం. ఇంకొకటి సార్, పే బ్యాక్ టు సొసైటీ అనేది ఒకటి ఉంది. అంటే మనం పుట్టినటువంటి గ్రామంలో కానీ మనం చేసినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉందో
దానికి సంబంధించి మీరు ఎంతగానో సహాయకార కార్యక్రమాలు కానీ చాలా అందిస్తున్నారు. ఇటువంటి క్రమంలో నేటి యువతకు మీ ద్వారా ఇచ్చే సందేశం ఏంటి? కష్టపడి పనిచేయటం, చేసే పనిలో ఏకాగ్రతతో కనుక చేసి దాని మీద టోటల్ ఫోకస్గా కనుక చేసేటట్లయితే తప్పకుండా ఎవరైనా కూడా వాళ్ళు అనుకున్న ఉద్దేశంలో సక్సెస్ అవుతారన్నది నా దృఢ అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇచ్చే అవకాశాలు ఎందుకు? మొత్తానికి కారుమంచి ప్రసాద్ గారు చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ కష్టపడాలి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఎప్పటికైనా ఉంటుంది అని ఈ కాకమాను గ్రామ శ్రీమంతుడు కారుమంచి ప్రసాద్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కాకమాను గ్రామం నుంచి రవీంద్ర, నెంబర్ 1 న్యూస్.